అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగినట్లు వార్తలు కలకలం రేపుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రతలో దావుద్కు చికిత్స అందిస్తున్నారట. విష ప్రయోగం చేయడంతో దావుద్ ఆసుపత్రి పాలయ్యాడని రిపోర్ట్స్ చెబుతున్నాయి. కొన్నేళ్లుగా దావుద్ ఇబ్రహీం చట్టానికి దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. 1993 ముంబై పేలుళ్ల అమలులో అతని ప్రమేయం ఉండటంతో భారత ప్రభుత్వం అతనిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది. అయితే కరాచీలో దావుద్ ఇబ్రహీం ఉన్నాడని భారత సాక్ష్యాధారాలను సమర్పించినప్పటికీ పాకిస్తాన్ దాన్ని కొట్టిపారేస్తుంది. దావుద్కు మేము ఆశ్రయం కల్పించడం లేదని చెబుతుంది. అంతెందుకు 2008 డిసెంబర్ 26న ముంబై ఉగ్రదాడుల సమయంలో 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులకు దావుద్ ఇబ్రహీం ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసినట్లు భారత్ అనుమానించింది. కానీ దావుద్ ఆచూకీ విషయంలో పాకిస్తాన్ మొదటి నుంచి తెలియదు అన్న మాట నుంచి బయటకు రావడం లేదు. ఇక తాజాగా అతనిపై విష ప్రయోగం జరిగిందన్న వార్తలతో మరోసారి చర్చనీయాంశమైంది. పైగా ఇటీవల ప్రపంచ దేశాలు పేరు మోసిన ఉగ్రవాదులను హతమారుస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దావుద్పై విష ప్రయోగం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై అధికారిక వర్గాలు క్లారిటీ ఇచ్చే వరకు ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉండదని కూడా స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా దావుద్పై పాకిస్తాన్లో విష ప్రయోగం జరిగిందన్న వార్త వైరల్ కావడంతో ఆ దేశం అలర్ట్ అయింది. ముందస్తుగా పాకిస్తాన్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కారణంగా సేవలు నిలిచిపోయినట్టు చెబుతున్నారు. దేశంలోని పలు పెద్ద నగరాలైన లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్లలో కూడా సర్వర్ డౌన్ అయింది. ఇవే కాకుండా ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా పనిచేయడం లేదు. గత రాత్రి 8 గంటల నుంచి అక్కడ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.